గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా మా తెలుగు శాఖాధిపతి డాక్టర్ మామిడి లింగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రతాపరుద్రుడు తనివి తీరక ప్రతాపరెడ్డై మనకు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వచ్చి స్వర్ణోత్సవాల్లో మనకు అందరికీ కూడా స్వర్ణోత్సవం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు ఓర్పు సహనమే ఆయుధంగా మాకందరికి కూడా అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మాకు తెలుగు శాఖకు వెన్నుదన్నుగా ఉన్నారు. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గౌరవ అతిథులు మాకు జనరల్ నాలెడ్జ్లో అంతో ఇంతో పట్టుకున్నదంటే మా రియాజ్ సారే. రియాజ్ గారంటే వరంగల్లో ఎవరికి తెలియని వారు ఉండరు. ఎంతోమందికి శిష్య ప్రశిష్యులను కలిగి ఉన్నటువంటి రియాజ్ గారు నేడు మనకు ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా వచ్చారు. వీరు ప్రస్తుతం తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ చిర్రరాజు గారు, మిత్రులు, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దర్శనం టీవీ ద్వారా ప్రత్యక్ష లైవ్ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు, సంపాదకులు, దర్శనం మాసర పత్రిక, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి కథానాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే పద్య జడివానను కురిపించి మన మీద, అది తేరుకోకముందే మళ్ళీ అశుధారను కురిపించి ఇవాళ శతావధానం ఒక జ్ఞాన యాగమని నిరూపించినటువంటి వ్యక్తి కథానాయకుడు, అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పీజీ అమ్మాయిలు అలాగే శ్రీ ఉదయమర్రి కృష్ణమూర్తి గారు, జ్యోతిష్య పండితులు, వరంగల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉదయమర్రి కృష్ణమూర్తి గారు ఉన్నారా? లాస్ట్ సరే, ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం 3 రోజులుండి కల్లారా వీక్షించి ఈ జ్ఞానయజ్ఞాన్ని తిలకించాం, అందులో పాల్గొన్నాం. మరియు కాకతీయ పద్య కవితా వేదిక మరియు మా తెలుగు విభాగం కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవం సందర్భంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం లోపల కావస్తున్నటువంటి సందర్భం లోపల ఒక శతావధానం అనేటువంటిది ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్రలో ఈ శతావధానం నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో శతావధానం అనేటువంటిది జరగలేదు. మహా పండితులు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు. కానీ మా తెలుగు శాఖ పూనుకోవడంతోనే కాకతీయ పద్య కవితా వేదిక చేతులు కలిపి నిజంగా మాకు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి ఇచ్చామో లేదో కానీ ఈ నెల రోజుల పాటు వాళ్ళు అహర్నిశలుగా ఈ శతావధానం కోసం కృషి చేసిండ్రు. ముఖ్యంగా అక్కెర కరుణాసాగర్ గారు, మరి పద్య కవిత మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండి పృచ్ఛకులుగా, ప్రాశ్నికులుగా వివిధ అంశాలపై అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించి దీనిలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ
నా అభినందనలు. మీ మనస్ఫూర్తిగా కాకతీయ విశ్వవిద్యాలయం మిమ్మల్ని అభినందిస్తుంది, ఆహ్వానిస్తుంది మరిన్ని కార్యక్రమాలకు. ఎందుకంటే ప్రాచీన పద్యం ఉంటేనే, ప్రాచీన సాహిత్యం ఉంటేనే, ఆ సంస్కారం ఉంటేనే, ఆ గౌరవం సదాచారం ఉంటేనే మన బాంధవ్యాలు బంధుత్వాలు బతుకుతాయి. కాబట్టి ప్రపంచ చరిత్రలో ప్రపంచ భాషల్లో 7363 భాషలుంటే ఏ భాషలో కూడా శతావధానం అనేది లేదు. శతావధానం ఉన్న ఒకే ఒక ప్రక్రియ తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను మనం కాపాడుకోవడం ఎంత బలంగా కాపాడుకుంటామో మనకు ఈ శతావధానం ద్వారా తెలియజేస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని కంది శంకరయ్య గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. చిలుకమర్రి రామానుజాచార్యుల వేదికగా పిలువబడుతూ ఉన్నటువంటి సన్మానోత్సవ అభినందనోత్సవ సభకు మీ అందరికీ మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మొదటగా అష్టావధాని శ్రీ భోజ్కర్ ఓంప్రకాష్ గారి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు కంది శంకరయ్య గారు నిర్వహిస్తారు. ఓంప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. అంగరంగ వైభవంగా కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగము, కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ శతావధాన మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తి అయినందుకు నా ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. దీనికి ఇటు విశ్వవిద్యాలయ బాధ్యులు, చాలామంది కవిమిత్రులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ శతావధానం విజయవంతం కావడానికి దోహదపడ్డారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారు, ఉపకులపతి గారు అవధానిని పుష్పమాలాలంకృతిని చేస్తారు. ధన్యవాదాలు. తర్వాత సభా నిర్వహణను, సభాధ్యక్షుడిగా నేనున్నాను. మీకు అందరికీ తెలుసు నాకు మాట్లాడడం చేత కాదని. అందుకని నాకు సహాయపడవలసిందిగా విజ్ఞప్తి చేసి మన ఓంప్రకాష్ భోజ్కర్ గారిని కార్యక్రమ నిర్వహణ చేయవలసిందిగా ప్రార్థన 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 తీసుకున్నాను. ఓంకార పంజరసుఖీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీ ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము
ఏనుగునెక్కినాము ప్రార్థన అనేది. ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగనిక్కినాము సన్మానములందినాము బహుమానములన్ గ్రహించినారము ఎవ్వానిని లెక్కబెట్టకని వారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొనినారము నీ వలనన్ సరస్వతి నీ వలనన్ సరస్వతి. అటు గద్వాలిటు చెన్న పట్టణము మధ్యంగల్లు దేశమునన్ చటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చంజేసి ఉన్నటువంటి వారు చెప్పినటువంటి నానారాజ సందర్శనలో చెప్పినటువంటి సరస్వతి స్తుతి ఇది. ఇంకొక పద్యము చెప్పి, ఎందుకంటే ఈ ఆనంద భరితమైనటువంటి ఈ సన్నివేశంలో ఏ జన్మంబుననే సుమంబులను వీడేదేవి నర్చించెను ఏదేవి నర్చించెను ఈ జన్మంబున రెండు ముక్కలవి అబ్బెన్గాననో తల్లి. ఇప్పుడే చెప్పినారు మన మిత్రులు ఆహ్వానం పలుకుతూ సదాశివ సార్ గారు. ఆ ప్రతాపరుద్రుడు ఆ 12వ శతాబ్దం 13వ శతాబ్దానికి చెందినటువంటి ఆ ప్రతాపరుద్రుడే మళ్ళీ ఈ అవధానం చూడడానికి ఈ ప్రతాపరెడ్డి గారై వీసీ గారై వచ్చినారని. అట్లా ఏ జన్మంబుననే సుమంబులను వీడేదేవి నర్చించెను ఈ జన్మంబున రెండు ముక్కలవి అబ్బెన్గాననో తల్లి నేనో జన్నీ మహిమావలుల్ పలికెదన్. ఈరోజు అన్నగారు పలికినారు అంత అత్యద్భుతంగా. నేను జన్నీ మహిమావలుల్ పలికెదన్ వ్యోమాపగా తుల్యవాక్. సురగంగా లాగా వ్యోమాపగా తుల్యవాక్ శ్రీజాతమ్ముననుగ్రహింపగదవే శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. ధన్యోస్మి. ఓం ప్రకాష్ గారికి ధన్యవాదాలు. ఈ విజయోత్సవ సభకు ముందుగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ వారు ఈ శతావధానాన్ని 3 రోజుల నుండి ఆమూలాగ్రంగా తిలకించి వారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూశారు. ఈ శతావధాన కార్యక్రమాన్ని గురించి ఒక నివేదిక రూపంలో ఒక 5 నిమిషాలు వారు ఈ శతావధానాన్ని గురించి తెలియజేస్తారు. తర్వాత వెంటనే అవధాని గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది వీసీ గారి చేత. సరస్వతి స్వరూపమైన సభా స్థలికి నమస్కారాలు. మామూలు సభలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఆ సభలు జరుగుతాయి, ఆ కార్యక్రమం అయిపోగానే వెళ్ళిపోతాం. కానీ ఇది సారస్వత రూపమైన సభ. ఎందుకంటే ఇక్కడ వాగ్దేవి అర్చన జరిగింది. అమ్మవారి అర్చన ఎలా జరిగిందంటే వాగ్రూపంగా జరిగింది, మాట రూపంలో జరిగింది. మాటనే ఒక ఆయుధంగా మలచుకొని, మాటనే పద్యంగా మలచుకొని, ఆ పద్యాన్ని ఒక యజ్ఞంలాగా ఇక్కడి కార్యకర్తలంతా కలిసి నిర్వహించారు. ఇది ఒక అపురూపమైన సన్నివేశం. శతావధానం అంటే ఒక యజ్ఞమే. శతావధాన సవనం అంటారు. ఇది కవన సవనం, కవిత్వంతో చేసేటువంటి సవనం. ఈ సవనంలో ఇంతమంది ఋత్విక్కులు ఉన్నారు, ఇంతమంది యజ్వలు ఉన్నారు, వీళ్లతో పాటు ఇంతమంది పారిషదులు ఉన్నారు. ఇంతమంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే. అందరికంటే ముఖ్యం ఈ యజ్ఞానికి మూల కారకుడు, ఈ యజ్ఞం జరగడానికి కారణభూతులైన వారు శ్రీ చేపూరి శ్రీరామ్ గారు. వారే ఇవాళ కథానాయకులు, వారే ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇది ఒక చారిత్రక ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2వ రూపాన్ని సంతరించుకున్న విద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. కాకతీయ అంటేనే నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ కాకలు తీరిన యోధులు ఉన్నారు, అలాగే తీయగా పరిపాలించి లోకాన్ని ఆనందపరిచిన వారు ఉన్నారు. ప్రజా సంక్షేమము, ప్రజాపాలన 2 కలగలిసినటువంటి ఆనాటి
రుద్రమదేవి దగ్గర నుంచి, ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి, గణపతి దేవ చక్రవర్తి అంతకంటే ముందు చూస్తే అలా అక్కడి నుంచి ఈ కాకతీయుల వీరగడ్డ ఇది. ఓరుగల్లు ఇదొక ఢిల్లీ సుల్తాన్ గడగడలాడించినటువంటి ఈ వీరభూమి. ఇక్కడ ఎంత గొప్పగా పౌరుషం ప్రకటితమైందో అంత గొప్పగా వైదుష్యం కూడా ప్రకటితమైంది. ఇక్కడే విద్యానాథులు అవతరించారు. ఆ విద్యానాథుడు సకల విద్యా సనాథుడు. ఆ విద్యానాథుడు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తికి అంకితంగా అలంకార శాస్త్రాన్ని రచించినటువంటి మహానుభావుడు. అలాగే విద్యారణ్యుడు ఇక్కడే అవతరించాడు. ఆ విద్యారణ్యుడే కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత మరొక మహాసామ్రాజ్యం విజయనగరం ఆవిర్భవించడానికి కారణభూతుడైనాడు. అంటే 2 మహాసామ్రాజ్యాలను నిర్మించినటువంటి ఘనత ఈ గడ్డకున్నది. ఇక మన చరిత్రకు ఎక్కలేదు, కానీ చరిత్రలో చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతాపరుద్రుని ఆస్థానంలో 200 మంది కవులకు పైగా ఉండేవారట ఆస్థాన కవులు. మనం కృష్ణదేవరాయల వారి సభలో అష్టదిగ్గజాలు ఉన్నారని గొప్పగా భువన విజయాలు చేసుకుంటాం. ప్రతాపరుద్రుని ఆస్థానంలో 200 మంది కవులకు పైగా వారు సంస్కృతాంధ్ర కవులు, విద్వత్ కవులు ఇక్కడ ఉన్నారట. ఆ సంఘటనను ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంలో ప్రత్యేకించి రాశారు. ఇక తర్వాత మొట్టమొదటి శతావధానం ప్రతాపరుద్రుని ఆస్థానంలో జరిగింది. 1280 తర్వాత 1320 మధ్యన ప్రతాపరుద్రుడు పరిపాలన చేశాడు. సరిగ్గా సమయం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఆయన ఆస్థానంలో కొలిచెల్మాన్వయ వంశాబ్దిందుర్ మల్లినాథో మహాయశ శతావధాన విఖ్యాతో వీర రుద్రాభి వర్షిత అనేటువంటి శ్లోకం మనకు దొరుకుతున్నది. కోలాచలం మల్లినాథ సూరి తాతగారు మల్లినాథయ్య, ఆ పెదమాలినాథయ్య ఇక్కడ గణపతి దేవ చక్రవర్తి కుమారుడు మనమడైనటువంటి ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఆయన కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. అంటే శతావధానికి కనకాభిషేకాన్ని చేసిన గడ్డ ఇది. తర్వాత చాలా శతావధానాల మధ్యలో జరిగి ఉంటాయి. అవి కొన్ని చరిత్రకెక్కాయి, చరిత్రకెక్కలేదు. నాకు కందిశంకరయ్య గారు చెప్పడం ఏమిటంటే, ఓరుగల్లు వాసిగా ఉన్నవాడు, ఓరుగల్లులో పుట్టి పెరిగినవాడు, ఓరుగల్లు వాసి శతావధానం చేసిన ఘటన ఇదే అని అంటున్నారు. ఇదే కనుక అయితే ఇది ఒక చారిత్రకమైన, ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకంటున్నానంటే అప్పుడెప్పుడో శతావధానం జరిగిన మనం ఎవరం పుట్టలేదు, కానీ తర్వాత మద్దూరి రామూర్తి లాంటి వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ శతావధానం చేసింది కూడా మనం చూసాం. కానీ ఇక్కడి వాడు, ఈ నేల బిడ్డ ఇక్కడ అవధానం చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. 3 రోజులుగా మనందరం ఈ పండుగలో పాల్గొన్నాం. అవధానం అంటే ఒక వాగ్యజ్ఞం అని ఇందాకని చెప్పాను. ఇది మనో యాగం, మనో యోగం కూడా. ఈ కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయాలకు స్వర్ణోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భం కలిసి వచ్చింది. ఆ శుభ సందర్భంలో అలాగే ఇక్కడ కొంతకాలంగా పద్య కవితా వేదిక అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నది. ఈ పద్య కవితా వేదికకు మేము నిర్వహిస్తున్నటువంటి అవధాన విద్యా వికాస పరిషత్తుకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము అక్కడ, వారి ఇక్కడ మేము వచ్చి వెళుతూ ఉంటాం. ఈ పద్య కవితా వేదిక తెలుగు పద్యాన్ని బతికించాలని, తెలుగు పద్యాన్ని మరొక తరానికి అందించాలనేటువంటి తపనతో పనిచేస్తున్నది. అటువంటి పద్య కవితా వేదిక మన కంది శంకరయ్య గారి ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతుంది. చేపూరి శ్రీరామ్ గారు దానికి ప్రాణవాయువుగా నిలుస్తున్నారు. మిత్రమండలి చూస్తున్నాం. ఈ 3 రోజులుగా పడుతున్నటువంటి సేవ, చేస్తున్నటువంటి కష్టం నిజంగా సామాన్యమైనది కాదు. ఈ 3 రోజులు ఇక్కడ మనం చూసాం. 3 నెలల ముందు నుంచి వారు ప్రణాళిక వేసుకొని ప్రణాళికాబద్ధంగా ఇంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మిత్రమండలికి, ఈ కాకతీయ పద్య వేదిక మిత్రమండలికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. 22వ తేదీ ఆదివారం ఉదయం 9:30 అన్నాం, కానీ 10-10:30 దాకా ప్రారంభం కాలేదు. 10:30కు ప్రారంభమైంది మొదటి సభ. అది విద్యారణ్య వేదికగా పిలుచుకున్నాం. విద్యారణ్య వేదిక మీద ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి అమ్మగారు రాలేదు, కానీ మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, చాలా పెద్దలందరూ వచ్చారు. అద్భుతంగా ప్రారంభ సభ జరిగింది. ఆ తర్వాత వెంటనే 11:30 దాకా సభ జరిగాలనుకున్నాం. 11:30 కాస్త సమయం పెరిగింది, 12:30 దాకా జరిగింది. అయినప్పటికీ కూడా అవధాని గారు సమస్యాంశాలను స్వీకరించారు ఆ మొదటి రోజునే, మొదటి సభలోనే. తర్వాత మొదటి రోజున
రెండవ తేదీ మధ్యాహ్నం దత్తపదులు స్వీకరించారు, సాయంత్రం వర్ణనలు స్వీకరించారు. రాత్రి అయినా కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారంగా 75 అంశాలను మొదటి రోజునే వారు స్వీకరించారు. ఇది గొప్పతనం. తర్వాత నిన్నటి కార్యక్రమంలో, నిన్న అంటే 23వ తేదీన పాల్కురికి సోమనాథ వేదిక ఉదయం, తర్వాత సాయంత్రం ఏమో కోవెల సుప్రసన్న గారి వేదికగా పిలుచుకున్నాం. పెద్దలంతా విచ్చేశారు. ఈ వేదికలో ఆహ్వాన పత్రికలో ఉన్న పెద్దలందరూ విచ్చేసి ఉన్నారు. వారి మార్గదర్శనంలో నిన్న ఉదయాన సమస్యల పూరణ, అలాగే దత్తపదుల పూరణ అంతా అయింది. రాత్రే వర్ణనల పూరణ చేసేవారు, కానీ ఆపాలని ఇవాళ దాకా ఆపారు. ఇవాళ ఉదయాన 24వ తేదీ ఉదయాన ఇందారపు కృష్ణరావు గారి వేదికగా పొద్దున పిలుచుకున్నాం. ఈ వేదిక మీద వర్ణనాంశాల పూరణ చేశారు. నిజంగా చెప్పాలంటే అవధానంలో పూరణలన్నీ ముందు రోజు అయిపోవాలి, అయిపోయిన తర్వాత తెల్లారి ధారణ చేయాలి. కానీ ఇక్కడ శ్రీరామ్ గారి గొప్పతనం ఏమిటంటే ఇవాళ ఉదయాన వర్ణనలు పూర్తి చేశారు, సాయంత్రం ధారణ చేశారు. ఎక్కడ ధారణలో కుంటుపడకుండా మొత్తం ధారణ నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, వీటితో పాటు 30కి పైగా ఆశువులు. ఆశువులు ఇంకెక్కువనే అయి ఉంటాయి, అవి లెక్క వేయలేదు. చాలా ఆశువులు అయినాయి. ఆ ఆశువులు 25 దాటిన తర్వాత వదిలేశారు లెక్క. చాలామంది అడిగారు. ఆ ఆశువులు కూడా కలుపుకొని 108 కాక అయి ఉంటాయి నా లెక్క ప్రకారంగా. 108 ఒక జపమాలిక సంఖ్య అలా అయిందండి. 116 అయినాయట. ఇంకా గొప్ప విశేషం. 116 అయినాయి. 116 అంశాలతో ఒక సమగ్ర సంపూర్ణమైన శతావధానం ఈ వేదిక మీద ఆవిష్కృతమైంది. ఆయన అవధాన ప్రియ అని పేరు కలిగిన వాడు. అవధాన ప్రియతో పాటుగా నిజంగా శతావధానం చేశాడు కనుక ఈ వేదిక వెంటనే ఇవాళనే అవధానం అయింది కనుక ఇప్పుడే ఆయనకు బిరుదు ఇవ్వడం కాదు, కానీ ఆయనకి త్వరలో అత్యద్భుతమైనటువంటి బిరుద సత్కారంతో భాగ్యనగరంలో కూడా గొప్ప సన్మాన సభ అవధాన విద్యా వికాస పరిషత్తులో జరుగుతుంది. చేపూరు శ్రీరామ్ గారు ఒక సహృదయుడైనటువంటి విద్యావేత్త, అలాగే గొప్ప ఉపాధ్యాయుడు. గణిత శాస్త్రంలో ఉపాధ్యాయుడై ఉండి తెలుగు భాషలో అగణితమైన ప్రతిభను చూపిస్తూ ఇంత అద్భుతంగా పద్యాలు నిరూపించి ఇవాళ ఈ తెలంగాణకు ఒక మంచి వన్నె తెచ్చాడు. ఇది ఈ సందర్భంగా ఈ సభా వేదిక మీద మేము ఆనందంగా ప్రకటిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ తెలంగాణలో శతావధానాలు చేస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. లెక్క పెట్టి చూస్తే ఇప్పుడు ఆయన 5వ వాడిగా తేలాడు. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంగణంలో జరగడానికి నిజంగా కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులకు వీసీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వీసీ గారు వారి నేపథ్యంలో రిజిస్ట్రార్ గారు మొదటి రోజు వచ్చారు, ప్రిన్సిపాల్ గారు, ముఖ్యంగా తెలుగు శాఖాధిపతి లింగయ్య గారు, వారి అధ్యాపకులు విశేషంగా కృషి చేశారు. సెనెట్ మెంబర్ మా చిర్రా రాజు గారు ఆశాంతం వారు వెంట ఉండి నడిచారు. ఇట్లా నేను కొంతమంది పేర్లు నేను చెప్పగలను, చెప్పలేకపోవచ్చు, కానీ ఇక్కడ అందరినీ చూస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, అందరితో కలిసి తిరుగుతున్నాను. ఈ 3 రోజులు మీలో ఒకటిగా ఉన్నాను కనుక నేను ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి పులకించి ఆనందంతో చెప్తున్న మాటలు ఇవి. అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మొదటగా గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ రియాజ్ గారు, చైర్మన్ తెలంగాణ గ్రంథాలయ సంస్థ, వారిని ఈ శతావధానాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు కాకతీయ విశ్వవిద్యాలయ కులాధిపతి ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే తెలుగు విభాగ అధిపతి లింగయ్య గారు, అధ్యాపకులు సదాశివ గారు, వేదికను ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న విజ్ఞులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. శ్రీరామ్ గారు నాకు ఆప్తమిత్రులు. నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు
వారు నాకన్నా పై తరగతుల్లో ఉండేవారు. ఇద్దరం కలిసి చాలా కాలము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశాం. వారు మహబూబాద్లో ఉండేది, నేను వరంగల్లో ఉండేది. వారు వరంగల్లో ఉద్యోగం చేయాలనుకుంటే వారి ప్లేస్లో నేను మహబూబాద్ పోయేది. నేను మహబూబాద్లో ఉద్యోగం చేయాలనుకుంటే వారు నా ప్లేస్లో వరంగల్కి వచ్చేది. ఆ స్నేహం ఏదైతుందో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. తక్కువ సమయం తీసుకుంటాను, కానీ ఒక 2-3 ముఖ్యమైన విషయాలను సృజించి ముగిస్తాను. ప్రపంచ భాషల్లో సజీవంగా ఉన్న అతి ప్రాచీనమైన భాషల్లో తెలుగు భాష ఒకటి. తెలుగు భాష సజీవంగా ఉండటానికి ప్రధానమైన కారణము దాని సాహితీ రూపం. తెలుగు భాషకున్నంత విస్తృతమైన సాహితీ రూపాలు ప్రపంచంలో అతి కొద్ది భాషలకు మాత్రమే ఉన్నాయి. ఆ సాహితీ రూపాలే తెలుగు భాషను ఈరోజు అతి ప్రాచీనమైన భాషగా, ఒక సజీవమైన భాషగా, భారతీయ భాషల్లో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా తెలుగు భాష నిలబెట్టాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ సాహితీ రూపాల్లో నేను విన్నది, ఒక తెలుగు విద్యార్థిగా హై స్కూల్లో నేను ఉన్నప్పుడు చదువుకున్నది, ఆ సాహితీ రూపాల్లో అతి కీలకమైన సాహితీ రూపం ఏదైతుందో అది అష్టావధానం, అట్లాగే శతావధానం. ఆ అవధాన రూపంలో గణిత మాస్టర్గా ఉన్న శ్రీరామ్ గారు ఈరోజు అవధానిగా గుర్తించబడమనేది గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ లెటర్స్, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. మీరందరూ తెలుగు సాహిత్యానికి సంబంధించిన విజ్ఞులు. మనకు బాగా తెలుసు అదేంటంటే, తొలినాళ్ళలో మనిషి ఆటవిక జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు తనకు కనిపించే అనేక అనుభవాలని రకరకాల సంకేతాలుగా మారుస్తున్న క్రమంలోనే భాషకు సంబంధించిన లిపి ఉద్భవనం జరిగింది. ఆ లిపి కొనసాగింపులోనే మన దగ్గర ఉద్భవించిన భాషలో తెలుగు భాషను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన రాజులు ఎవరైతున్నారో వాళ్ళు వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యుల టైంలో, ఆ సమయంలో పంపకవి రాసిన మనకి ఆది పురాణం కావచ్చు, శ్రీకృష్ణార్జున మనకి విజయం కావచ్చు, అవి తెలుగు భాషను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఆ కులంలో అప్పుడు జీనవల్లభు రాసిన గద్య కవిత ఏదైతుందో ఈరోజు మనకు కరీంనగర్ జిల్లా గంగాధరలో కురిక్యాల శాస్త్రం రూపంలో కనబడతా ఉంది. పద్య కవితను మనకు ప్రధానంగా ఖమ్మం జిల్లాను పరిపాలించిన ముదిగొండ చాళుక్యుల కాలంలో కొరివి నుంచి మనకు మొట్టమొదటి గద్య రూపంలో కవిత వచ్చింది. నిరావధ్యుడి కాలంలో వచ్చింది. ఆ కొరివి ప్రాంతం నుంచి మళ్ళొక అవధాని ఈరోజు బయటికి రావడం కూడా మనందరం కూడా హర్షించదగ్గ విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి తెలుగు సాహిత్యాన్ని, వేములవాడ చాళుక్యుల కాలంలోని తెలుగు సాహిత్యాన్ని, అలాగే మనకు ముదిగొండ చాళుక్యులని తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ కాకతీయులు ప్రధానంగా ఇక్కడ కాపాడిన నేపథ్యం కనపడతా ఉంది. దాని తర్వాత కాలంలో పద్మనాయకులు కానీ, అట్లాగే మల్లికేపు రాముడిగా పిలువబడ్డ మనకి ప్రధానంగా ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కూడా తెలుగు భాషను కాపాడే నేపథ్యాలు మన తెలంగాణలో కనపడుతూ ఉంటాయి. నిజాం టైంలో కూడా తెలుగు భాషకు సంబంధించిన విశిష్టమైన ప్రత్యేకతలు గుర్తించబడ్డాయి. ఈ భాషా పరంపర కొనసాగింది కాబట్టి కాకతీయ విశ్వవిద్యాలయం ఈరోజు అద్భుతమైన నేపథ్యం కలిగిన, చాలా సృజనాత్మకతో కూడుకున్న అధ్యాపకుల్ని ఈ డిపార్ట్మెంట్ కలిగి ఉంది కాబట్టి ఈరోజు ఈ అద్భుతమైన కార్యాన్ని మీ ముందు తీసుకొచ్చారు. తర్వాత శ్రీరామ్ గారి మీద చాలా సౌమ్యుడు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన మాట్లాడినా కూడా మాటల్లో గణితం ఉంటుంది, అంటే క్యాలిక్యులేటర్గా మాట్లాడతాడు, లెక్కలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయనతో చాలా ఎక్కువగా గడిపిన వాళ్ళకు బాగా తెలుసు. తర్వాత మంచి వామపక్ష భావాలు ఉన్నవాడు కూడా, చాలా క్లియర్ చెప్తున్నాను. వామపక్ష భావాలు అంటే వామపక్ష భావాలు అంటే పేదల పట్ల ప్రేమ ఉన్నవాడు. మేము ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ట్రైన్లో చిన్న భిక్షాటన కోసం వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం ఆయన జేబుల్లో చేతులు ఎప్పటికీ ఉండేది. తర్వాత ఆయన విద్యార్థుల్లో కూడా చాలా పేద విద్యార్థులు, ఎందుకంటే మేము పనిచేసింది గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో. అది ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ ఎంటైర్ నార్త్ తెలంగాణ, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ స్కూల్లో ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు అత్యంత పేద విద్యార్థులు, నాకు ఇప్పుడు విద్యార్థులు కనబడితే వాళ్ళు గుర్తుపెట్టే ఒక 3-4 పేర్లలో శ్రీరామ్ గారి పేరు ఉంటుంది. కాబట్టి వారి పట్ల ఆ ప్రేమ వాత్సల్యం ఈరోజు ఉదయంలో నాకు సీఎం గారితో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇష్యూస్లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నాను కాబట్టి ఆ మీటింగ్లో ఉన్నప్పుడు నా మిత్రుడు రాజు ఫోన్ చేశాడు. అన్న మీరు రావాల్సిందే అని ఆర్డర్ చేశాడు రాజు ఆర్డర్ చేస్తే మేము పరిగెత్తుకొని రావాల్సిందే వరంగల్ వాళ్ళ ఎవరైనా కూడా. కాబట్టి నేను వచ్చాను. అలాగే నా శిష్యుడు సదాశివ్ ఒక అద్భుతమైన వ్యాఖ్యానాలతో తీసుకొచ్చాడు. ప్రతాప్ రెడ్డి సారు ఒక మంచి, నాకు తెలిసి ఈజ్ ప్రో స్టూడెంట్స్ వైస్ ఛాన్సలర్.
అది నేను ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మీటింగ్కు వచ్చి మిత్రులు శ్రీరామ్ గారిని అభినందించడంతో పాటుగా ఈ వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న అనేక భాషా పండితుల్ని, తెలుగు భాష జ్ఞానుల్ని నిజంగా ప్రత్యక్షంగా నేను చూడడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. చిన్నప్పుడు మైబాద్ హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు మాకు చంద్రయ్య సారు చాలా మంచిగా తెలుగు పద్యాలు పాడేది. ఆ తెలుగు భాష పట్ల మమకారం నేర్పి ఒక మంచి తెలుగు భాషను మాట్లాడేలాగా నన్ను తర్ఫీదిచ్చిన దాంట్లో నా తెలుగు టీచర్లు ఉన్నారు. ఆ తెలుగు టీచర్ల వారసుడిగా ఈరోజు మీరందరూ ఉన్నారు. మీ మధ్య మాట్లాడుకోవడానికి, మీ మధ్య కలిసి కాసేపు నా సమయాన్ని గడిపేందుకు గొప్ప ఆనందమైన అంశం. తెలంగాణ గ్రంథాలయాలు మొత్తం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ రోజు వట్టికోట అల్వార్ స్వామి గారు కానీ, సూరావరం ప్రతాపరెడ్డి గారు కానీ, అట్లాగే మగ్దూమ్ మయోద్దీన్ గారు కానీ, వీళ్ళందరి కృషితోటి ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటానికి గ్రంథాలయ ఉద్యమాలు అంకురార్పణ చేశాయి. ఆ ఉద్యమం వారసత్వమే ప్రజాస్వామ్య ఉద్యమాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది. ఈరోజు తెలంగాణ గ్రంథాలయాలు ఏవైతున్నాయో ఆ క్రమంలో కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ భాషా పండితులు ఉన్నారు కాబట్టి మీ రాష్ట్ర పుస్తకాలు ఏవైనా కూడా నేను అఫ్జల్గంజ్లో ఉంటాను, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో నా ఆఫీస్ ఉంటుంది. మీరు రాష్ట్ర పుస్తకాలు ఏమున్నా కూడా దయచేసి తీసుకొచ్చి మా ఆఫీస్లో ఇవ్వండి. అది రీడర్స్కి అంటే చదువర్లకి అనుకూలంగా పుస్తకాలను నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను, పెట్టే ప్రయత్నం చేస్తాను. త్వరలోనే మా గ్రంథాలయ శాఖ నుంచి తెలుగు భాషకు సంబంధించిన అంశాల మీద ఒక చిన్న సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తాం. అందులో శ్రీరామ్ గారిని కూడా నేను హైదరాబాద్కి తీసుకొని తప్పనిసరిగా మా వైపు నుంచి వారికి సన్మానం చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలుగు భాష విజ్ఞానం పట్ల, తెలుగు భాష ఔన్నత్యం పట్ల, తెలుగు భాష వికాసం పట్ల ఒక సంపూర్ణ నిబద్ధతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రికి గారికి సహచరులుగా, అనుచరులుగా మేం భవిష్యత్తులో తెలుగు భాష వికాసానికి, అట్లాగే తెలుగు భాషలో రకరకాల సాహితీ ప్రక్రియలు అవుతున్నాయో, ఏవైతే పాల్కురికి సోమనాథుడు మహా గొప్ప కవి, ఆయన్ని మనం దేశీ కవి అంటున్నాం, వారి టైంలోనే తెలుగు భాష అనేక కొత్త ప్రయోగాలకి దారితీసింది. పంపకవిని మనం ఆదికవిగా చూస్తే పాల్కురికి సోమనాథుడు గారిని మనము తెలుగు భాషలో తొలి దేశీ కవిగా చూస్తున్నాం. నిజానికి తెలుగు భాష ఆరంభమైంది కూడా తెలంగాణలోనే. తెలుగు భాషలో మొట్టమొదటి పదంగా కనబడే నాగవ పదము మనకి కోటిలింగాలలో తవ్వకాల్లో బయటకు వచ్చే నాణాల మీద ఉంది. తెలుగు భాష తెలంగాణలో పుట్టే మెల్లమెల్లగా వాళ్ళు వంపు ఉంది కాబట్టి ఆంధ్ర వైపు ప్రవహించింది. కాబట్టి తెలంగాణనే బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణనే తెలుగు భాషకు మూలగడ్డ, ఇదే తెలుగు భాషకు అడ్డ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలుగు భాష వికాసానికి, తెలుగు భాష అభ్యున్నతికి ఖచ్చితంగా మనం ప్రజాప్రభుత్వం కట్టుబడుతుందని చెప్తూ, ఆ నేపథ్యంలోనే కాకతీయ యూనివర్సిటీ లింగయ్య గారి ఆధ్వర్యంలో తెలుగు భాష వికాసానికి సంబంధించి, భాషాభివృద్ధికి సంబంధించి, విద్యార్థి సేవలకు సంబంధించిన ఏ అంశం ఉన్నా కూడా ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా వారి కోసం తప్పనిసరిగా మేము ఉంటామని చెప్తూ, మరొకసారి శ్రీరామ్ గారికి నేను జై జైలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు, రియాజ్ సార్ గారికి. ఈరోజు మనం ఇంతకంటే ముందు సిలబస్లో 9వ తరగతిలో అవధానం అనేటటువంటి ప్రక్రియ పాఠంగా ఉండేది. అష్టావధానం అనేటటువంటి పాఠం ఉండేది. మనము తెలుగు సాహిత్యంలో, మనం తెలంగాణ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో చూస్తే ఈ కాకతీయ అవధానానికి పురిటిగడ్డ ఈ కాకతీయ. ఇక్కడ శతావధానం ఈరోజు నిర్వహించబడి మనమంతా కూడా ఈ విధంగా కలుసుకొని మనం ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. మరి దయచేసి ఇక్కడే మన విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ఉపాధ్యక్షులు ఉన్నారు, పెద్దలు మీరంతా కూడా ఉన్నారు. నా సూచన కాదు, మా అభ్యర్థన అనుకోండి, సూచన అనుకోండి, విన్నపం అనుకోండి, వినతి అనుకోండి, అభ్యర్థన ఏదైనా కావచ్చు. చిన్న తరగతుల్లోనూ అలాగే విశ్వవిద్యాలయ స్థాయిల్లోనూ ఈ అవధాన ప్రక్రియ మీద ప్రత్యేకమైనటువంటి సిలబస్ రావాలి సార్, ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రావాలి, ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు వెలువడాలి ఈ ప్రక్రియ మీద. అనేక ఇలాంటి ఆ ప్రక్రియలో ఒక పరాకాష్ఠ స్థాయికి వెళ్ళినటువంటి ఇలాంటి అవధానుల ద్వారా అవధాన విద్యా వికాస పరిషత్ లాంటి వ్యవస్థలున్నాయి. అలాంటి వాటి ద్వారా ఇంకా వీరందరి సహాయ సహకారాలు తీసుకొని ఆ ప్రణాళికను సిద్ధం చేస్తారని నా విన్నపాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో భాగంగా మన ఈసీ మెంబర్ చిర్రారాజు గారిని సంక్షిప్తంగా, ఎందుకంటే సమయం చాలా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది, అందువల్ల అందరూ ఒక్కొక్క నిమిషం ఈ శతావధాన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కాకతీయ ఉద్యమాల గడ్డ అయినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో సాహిత్య అడ్డగా మార్చినటువంటి ఈ సభ మరి శతావధాని చేపూరి శ్రీరామ్ గారి చేత నిర్వహిస్తున్నటువంటి ఈ శతావధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం లైబ్రరీ చైర్మన్ మా గురువర్యులు డాక్టర్ రియాజ్ సార్ గారికి, కంది శంకరయ్య సార్ గారికి, మా తెలుగు విభాగం శాఖ అధ్యక్షులు లింగయ్య సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకు, వేదిక ముందున్నటువంటి సాహితీమూర్తులు గురువులందరికీ కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ శతావధాన కార్యక్రమం చేయడం ముఖ్యంగా భవిష్యత్ విద్యార్థులు ఈనాటి యుగం ఏదైతే ఏ యుగం ఉందో దానికంటే ముందే మరి కాకతీయ కాలంలోనే ఇలాంటి ఏఐలు ఎన్నో వచ్చాయని చెప్పేసి ఇవాళ మనకు శతావధానంతో నిరూపించినటువంటి శ్రీరామ్ గారు, ఎందుకంటే ఇలా ఏఐ మనం ఫీడ్ చేస్తే తప్ప అది ఏఐ తీసుకోదు. ఎవరో ఒకరు ముందుగా మనం చేసినటువంటి సేవలు అన్నిటి పుస్తకాలన్నీ కూడా అందులో ఫీడ్ చేస్తారు. కానీ ఇక్కడ 100 మంది స్పాంటేనియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఏఐ కంటే ఫాస్ట్గా మనకి ఇక్కడ శతావధానిగా పూర్తి చేసినటువంటి మా శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విద్యార్థులు మా విద్యార్థులు ఖచ్చితంగా ఈ యొక్క స్ఫూర్తితో మా విద్యార్థుల్లో ఒకరిద్దరైనా కూడా మేము అవధానిగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం సార్. ఎందుకంటే మీరు అందరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మా విద్యార్థులు 5 కూడా పృచ్ఛకులుగా మరి పాల్గొనడం జరిగింది. వారు కూడా సాహిత్యం ఇంత అద్భుతంగా ఈ పద్యం ఉంటుందా అని చెప్పేసి పిల్లలు కూడా చాలా స్ఫూర్తివంతమైనటువంటి ఈ 3 రోజులు బాగా వినడం జరిగింది సార్. అట్లాగే మీరు అన్నట్టు శతావధానాన్ని ఖచ్చితంగా మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారి యొక్క ఆదేశాల వాళ్ళ యొక్క దృష్టి తీసుకుపోయి పీజీలో ప్రాచీన సాహిత్యంలో ఒక యూనిట్గా ఖచ్చితంగా ఉండేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. తెలుగు విభాగం బిఓ చైర్మన్గా మా హెడ్ గారి సహకారం, మా సదాశివ గారి సహకారం, మా తెలుగులో ఉన్నటువంటి అందరి సహకారంతో ఖచ్చితంగా ఒక యూనిట్గా కొత్త సిలబస్ ఎన్ఈపి ప్రకారం సిలబస్ కూడా మార్చడం జరుగుతున్నది కాబట్టి అప్డేట్ అవుతున్నాం. ఏ యుగంలో మన విద్యార్థులు కూడా ఒక ఇవాళ శ్రీరామ్ గారు తలుచుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత నాలెడ్జ్ ఉండదో ఒక ఏకాగ్రతతో కాన్సన్ట్రేట్ ఒక ఏకాగ్రతతో మరి ఒక్కసారి చెప్తే చాలు వారి అంత ఏకాగ్రతతో ఇలా 75 పద్యాలు మనకు ధారణం చేసినటువంటి ఆ యొక్క స్ఫూర్తిదాయకమైన ద్వారాన్ని మా విద్యార్థులు కూడా స్ఫూర్తిగా తీసుకొని మేమందరం తెలుగు విభాగం కూడా ఇంకా ఇలాంటి సాహితీలు అనేక సెమినార్లు కండక్ట్ చేస్తాం. మీరు అందరూ కూడా మా తెలుగు విభాగానికి కాకతీయ విశ్వవిద్యాలయానికి మీరు అండగా ఉండాలని, అట్లాగే మా గౌరవ వైస్ ఛాన్సలర్ ఆనాటి ప్రతాపరుద్రుడికి 200 మంది కవులుంటే ఈనాటి ప్రతాపరుద్రుడి గారికి 100 మంది కవులు ఇలా మా సారు ఎంబడి ఉన్నారు. మా సారు ఇలా 100 మంది కవుల మధ్యలో ప్రతాపరుద్రుడికి మన పట్టాభిషేకం మన కాకతీయులు. ఎందుకంటే కాకతీయ పద్య కవితా వేదిక, కాకతీయ విశ్వవిద్యాలయం ఈ 2 కలిసి ఇలా మరి ఆనాడు ప్రతాపరుద్రుడు, ఈనాడు ప్రతాప్ రెడ్డి గారు ఎట్లా మనకు కనెక్ట్ అయింది అంటే వారికి ఈ అవకాశం ఇచ్చారు మనకు. వారికి పేరు పేరున కూడా మన అందరి తరపున కూడా మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. చిర్రారాజు గారికి ధన్యవాదాలు. వారు ప్రతి విషయంలో ఈ యొక్క శతావధాన కార్యక్రమ దిగ్విజయానికి వారు చేసిన కృషి మనందరికీ తెలుసు. ఇప్పుడు మన తెలుగు విభాగం శాఖాధిపతి శ్రీ లింగయ్య గారిని సంక్షిప్తంగా 1 నిమిషం ప్రసంగించాల్సిందిగా. వేదిక ముందు ఉన్న వారికి, అదేవిధంగా వేదిక పైన
ముఖ్య అతిథి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ప్రతాప్ రెడ్డి సార్, అదేవిధంగా తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ గారికి, పెద్దలు గౌరవనీయులు అవధాని గారు, శ్రీ చేపూరి శ్రీరామ్ గారు, శతావధానం అనేది తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పురుడు పోసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే శతావధానము జరుగుతుంది, కానీ ఈ 3 రోజుల శతావధానంలో దాదాపు ఒక 20 మంది అవధానాలు తయారు కావడం కూడా జరిగిందనేది తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. శతావధానము అనేది ఒక ప్రక్రియగా చూడవలసినటువంటి అవసరంగా ఉంటుంది. అవధాని గారు ఏకతాటిగా సమస్య కానీ వర్ణన కానీ దత్తపది కానీ ఏకతాటిగా చెప్పినటువంటి మహానుభావులు అవధాని గారు. కాబట్టి ఈ అవధాని గారు ఎంత పదక్రీడా విన్యాసం చేసిందంటే, ఎంత శ్రమ కోర్చి క్రీడా విన్యాసం చేసిందంటే, ఆ శతావధానం యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి మహానుభావులు, ఆ ప్రక్రియకు అని తీసుకొచ్చినటువంటి మహానుభావులు చెపూరి శ్రీరామ్ గారు అని చెప్తుంది కూడా, అవధాని గారు అని చెప్తుంది కూడా వీలుంటుంది. కాబట్టి వీరిని ఏ విధంగా పోల్చాలంటే మాడుగుల నాగపని శర్మ గారితో పోల్చడం కూడా జరుగుతూ ఉంది. అంటే అంత మేధోమదనం చేసినటువంటి మహానుభావులు అవధాని గారు. కాబట్టి వీళ్ళు ఇంకా కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 రోజులనే ఎంతమంది తయారు చేసినట్టే 20 మంది తయారు చేసినట్టే, ఇంకా 3 రోజులు తయారు చేస్తే ఎంతమంది తయారు చేస్తారంటే 100 మంది తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పద విన్యాసం కానీ అలాంటి ఏకాగ్రత కానీ కల్పించినటువంటి మహానుభావులు అవధాని గారు. కాబట్టి ఈ శతావధానానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శ్రీపూరి శ్రీరాము గారు అని చెప్తుంది కూడా వీలుంటుంది. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఆ తర్వాత తెలుగు విభాగము, అదేవిధంగా కాకతీయ పద్య కవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం అయినట్టు కూడా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని శ్రీపూరి శ్రీరామ్ గారిని కోరడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా వైస్ ఛాన్సలర్ గారు ప్రోత్సహించడము, చేసుకోండి అని, రిజిస్ట్రార్ గారు చేసుకోండి అని చెప్పడము, ఆ విధానంలోనే మేము ముందుకు రావడము, మా దగ్గరికి మీరు రావడం, కలుసుకోవడము, మంచిగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం కూడా జరిగింది. అందుకోసం వాళ్ళ ప్రోత్సాహంతో, పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో నేను కదిలినా. కాబట్టి పెద్దవాళ్ళ ప్రోత్సాహం లేకుంటే మనం ఏ పని కూడా చేస్తుంది కూడా వీల్లేదు. కాబట్టి వాళ్ళు నడుచుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కూడా జరిగింది. అంతా ఎవరికి దక్కుతుందంటే అవధాని గారికి దక్కడం కూడా జరుగుతుంది. అవధాని గారు ధారణ, ఆ తర్వాత వర్ణన, ఏ సమస్య ఇచ్చినా కానీ వాళ్ళు సంక్షిప్తంగా పూరించడం కూడా జరిగింది. ఆ విధంగా సంక్షిప్తంగా వర్ణించడం కూడా జరిగింది. ఆ విధంగా సంక్షిప్తంగా దత్తపది చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆశువు కూడా చెప్పినటువంటి మహానుభావులు అవధాని గారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకుండా, ఈ కార్యక్రమం అనేది, శతావధానం అనేది ఈ ప్రాంతానికి స్ఫూర్తినివ్వాలి, ఇంకా మరింత స్ఫూర్తినివ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఈ శతావధానం వాళ్ళను ఇంకా ఎక్కువ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలుగు శాఖ పక్షాన వారు అందించిన సహకారం అనన్యమైనది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఈ మన నగరంలో సుప్రసిద్ధ జ్యోతిష పండితులు, అటు సంప్రదాయ జ్యోతిషాన్ని ఆధునికంగా టెక్నాలజీగా ఏ విధంగా దాన్ని చేస్తే బాగుంటుందనే ప్రక్రియలో వారు ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు. శ్రీ ఉదయమరి కృష్ణమూర్తి గారు, వారిని 1 నిమిషం ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక పెద్దలందరూ, విద్వజ్జనులు, ముందు కూర్చున్నటువంటి ఒక మహాజనులు. ఎందుకంటే ఇన్ని శ్రీరామ్ గారి మాటలు విన్న తర్వాత మన మాటలు ఎవరన్నా వింటారా? కంద మంచి మాటలు, పద్యాలు, కవితలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏదో మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసి మాట్లాడమన్నారు ఇక్కడ. అదొకటి. అయితే చాలా సంతోషం. ఎందుకంటే ఇది 2వసారి యూనివర్సిటీలో. ఒకసారి 10-12 ఏళ్ల క్రితం నేను ఒకసారి సెమినార్ పెట్టినప్పుడు పేపర్ ప్రజెంట్ చేసిన జ్యోతిష్యం మీద. అప్పుడు వచ్చినా, మళ్ళీ ఇవాళ వచ్చిన. అయితే ఎందుకు వచ్చినా అంటే శ్రీరామ్ గారు, కంది శంకరయ్య గారి యొక్క రచనలు ఎన్నో చదివిన. మొన్న ఒక వారం రోజుల కింద కూడా నేను ఒక 2 పుస్తకాలు చదివిన. వారి
చాలా సంతోషం. మేము వినేవాళ్ళమే తప్ప చెప్పేవాళ్ళం కాదు. ఇక్కడ ఈ సభ నడిపినటువంటి ఒక వ్యవస్థ, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. శ్రీమాత అనుగ్రహం మీ అందరికీ కలగాలి. ఇంకా ఇట్లాంటి తెలుగు సంగతి, తెలుగు విభాగం వాళ్ళందరూ చూసుకుంటున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆశీస్సులు, అభినందనలు. ధన్యవాదాలు. ఇప్పుడు మన తెలంగాణ సంబంధించి ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థ ఏర్పాటులో ప్రధాన భూమిక వహిస్తూ ఎంతోమంది పిల్లలను కూడా అవధాన విద్యకి దగ్గరికి తీసుకెళ్తూ పూర్వాంధ్ర వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడంలో దర్శనం వెంకటరమణ శర్మ గారు, వారి దర్శనం పత్రిక ద్వారా, దర్శనం మాధ్యమం ద్వారా ఈ యొక్క యావత్ భారతదేశంలో అనేక రకాలైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్కారవంతమైన జీవన విధానానికి విద్యార్థులను, యువకులను మళ్లించడంలో వారు చేస్తున్న కృషి అనన్యమైనదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సందర్భంగా వారిని శతావధానాన్ని గురించి ఒక 2 నిమిషాలు సంక్షిప్తంగా. సభా సరస్వతికి నమస్కారం. కాకతీయ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టగానే ఒక రోమాంచితమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇవాళ స్వరాష్ట్ర సాధన ఎలా జరిగిందంటే మా రియాజ్ అన్నకు తెలుసు, ఇక్కడి నుంచే అడుగులు వేసింది. ఏ ఉద్యమమైనా, అది సాహితీ ప్రక్రియ అయినా మరే ప్రక్రియ అయినా, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రపంచ ఖ్యాతికి అందించడానికి కారణభూతమవుతుంది కాకతీయ విశ్వవిద్యాలయం. అలాంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా సువర్ణ శోభితంగా వెలుగొందుతున్న ఈ ప్రాంగణంలో బమ్మెర పోతన ప్రాంగణంగా, విద్యారణ్యపురి ప్రాంతంగా ఇంత గొప్పగా 3 రోజుల పాటు సాగుతున్న ఈ శతావధానానికి నిర్వహణలో భాగస్వామ్యం, విశ్వవిద్యాలయంతో పాటు భాగస్వామ్యం వహిస్తున్న విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, కాకతీయ పద్యకళా వేదిక, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం వరంగల్ మఠం, అవధాన విద్యా వికాస పరిషత్, ఈ సంస్థల భాగస్వామ్యంలో చాలా గొప్పగా 3 రోజుల పాటు ఈ శతావధాన పండగ అద్భుతంగా జరుగుతోంది. నాకైతే వారు ధారణ పూర్తి కాగానే జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో వారిని అభినందించిన తీరు మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్పందన, అనుభూతి, ఉద్వేగం మనందరిలో కలిగాయి. ప్రధానంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య ప్రతాపరెడ్డి గారు, ఇంతకుముందు అందరం అనుకుంటున్నాము ప్రతాపరుద్రుడు కాకతీయ హైందవ సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల దాకా విస్తరించి ఆ వైభవాన్ని ఎంత గొప్పగా నిర్వహించారో, మలినాథ సూరి, పెద్ద మలినాథ సూరి లాంటి వాళ్ళను ఆస్థాన కవులుగా పెట్టి సాహితీ సాంస్కృతిక వైభవాన్ని పరివ్యాప్తం చేశారో, ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ప్రతాపరెడ్డి గారు కూడా అదే అభినవ ప్రతాపరుద్రుడిగా ఈ సనాతన ఆర్ష సంస్కృతిలో కూడా ఈ అవధానం భాగమే. దేశ భాషలందు తెలుగు లెస్స, సాహితీ ప్రక్రియలందు అవధానంబు లెస్స. అందుకే ఏ లాంగ్వేజ్ తీసుకోండి, ఏ భాష తీసుకోండి, భారతదేశంలో అవధానానికి మించిన ఉత్కృష్ట ప్రక్రియ ఉండదు ఉండదు ఉండదు. ఇంత కఠినమైన ప్రక్రియ ఉండదు, ఇంత హృద్యమైన ప్రక్రియ ఉండదు, ఇంత ఆనంద భరితులను చేసే సాహితీ ప్రక్రియ మరొకటి ఉండదు. అలాంటి అవధానం ఉద్యమాల గడ్డ అయినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎందరెందరో వామపక్ష భావాలు కలిగిన, అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఇక్కడి కవులు కూడా ఎక్కువ చెప్పింది వామపక్ష భరత కవులే. ఎందుకంటే వాళ్ళందరినీ అనుసరించే వాళ్ళు, నాది సిద్దిపేట, మా స్వగ్రామం, మాది మా అన్నయ్యది. చాలామంది నుంచి ఇక్కడ ఆ ఉద్వేగము, ఆ వారసత్వం ఇక్కడి నుంచి వచ్చింది కనుక ఇవాళ ఇలాంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ శతావధానం, చేపూరి శ్రీరామ్ గారి యొక్క శతావధానం ఇంత వైభవంగా పండగ వాతావరణంలో జరుపుకోవడం చాలా గొప్పనైనటువంటి విషయం. శ్రీరామ్ గారితో
మన తెలంగాణలో ఎంతమంది శతావధానులు ఉన్నారు అని నేను హైదరాబాద్ నుంచి కారులో వస్తూ ఆరా తీస్తే మొదట శ్రీమాన్ సిరిసెనహగల్ కృష్ణమాచార్యుల వారు, రెండవ వారు విఠాల చంద్రమౌళి శాస్త్రుల వారు. వారికి చాలా గొప్పనైన విషయం తెలిసే ఉంటుంది అందరికీ కూడా. అలాగే దోర్పల ప్రభాకర్ శర్మ గారు మన రామాయంపేటలో పుట్టి వారు కొవ్వూరులో సంస్కృత పాఠశాల గీర్వాణ సంస్కృత విద్యాపీఠానికి ఆచార్యులై సంస్కృత ఆంధ్రలో శతావధాని వారు. ఇకపోతే అయాత్సం నటేశ్వర శర్మ గారు దాశరథి పురస్కార గ్రహీతలు, ఈ మధ్య దివంగతులయ్యారు. డాక్టర్ జిఎం రామశర్మ గారు, పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలు చేసినప్పుడు ఇలాగే తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో దేవులపల్లి రామాంజరావు కళా ప్రాంగణంలో అద్భుతంగా అక్కడ శతావధానం జరిగింది. ఇకపోతే శ్రీ ములుగు అంజయ్య గారు, ఐతగోని వెంకటేశ్వర్లు గారు, మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారు గత సంవత్సరం తెలుగు విశ్వవిద్యాలయంలో ఇక్కడ ప్రతాపరెడ్డి గారు ఏ విధంగా దీనికి ఇంత సహకరించారో అక్కడ నిత్యానంద వెల్దండ నిత్యానందరావు గారు కూడా అన్నీ తానై అక్కడ శతావధానాన్ని నిర్వహించారు. ఇద్దరూ ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ నుంచి వచ్చినటువంటి ఆచార్యులే, అధ్యాపకులే ఈ 2 శతావధానాలు కూడా ఈ అనతి కాలంలోనే నిర్వహించడం గొప్ప విషయం. అదేవిధంగా మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారి తర్వాత వారి వారసత్వాన్ని పుడిగిపుచ్చుకున్న చేపూరు శ్రీరామ్ గారి అవధానం ఇవాళ ఇంత వైభవంగా జరిగింది. ఇది ఈ 2 దశాబ్దాల శతావధానాల ప్రక్రియ. వీళ్ళందరూ ఈ 2 దశాబ్దాల్లోనే వీరందరూ ఇక్కడ జరిగారు. ప్రధానంగా అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం పట్వర్ధన్ గారి శతావధానం జరుగుతున్నప్పుడు శ్రీమతి దేవసేన గారి దగ్గర చాలామంది అవధానులను పిలిచి వారొక సమావేశాన్ని పెట్టి ఇంతటి గొప్పనైన తెలుగు ప్రక్రియ, సాహితీ ప్రక్రియను ప్రతి విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అనుబంధంగా ఈ అవధాన శిక్షణ కోర్సులను కూడా ఏర్పాటు చేసి దానికి స్వల్పకాలిక కోర్సులైనా లేదా పీజీ డిప్లొమా లాంటి కోర్సుల స్థాయి కల్పించి అయినా ఉద్దండులైన ఈ అవధాన పండితుల ద్వారా ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించి ముఖ్యమంత్రి వద్ద కూడా ప్రతిపాదన పెట్టారు. బహుశా రియాజ్ లాంటి వారు, ప్రతాపరెడ్డి గారు లాంటి వారు అయి మనదైన ఈ ప్రక్రియను సాధికారికంగా తెలుగు శాఖలు ఒక బాధ్యతగా నిర్వర్తించేలా దేవసేన గారు 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారికి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సమర్పించబోతున్నారు. అది ప్రతి విశ్వవిద్యాలయంలో తెలంగాణలో మొదలై అది ఆంధ్రప్రదేశ్కు కూడా పాకి ఈ తెలుగు వైభవం, అవధాన వైభవం దేదీప్యమానంగా వెలుగొందాలని కోరుకుంటూ అవధాన ప్రక్రియ పట్ల మా అన్నయ్య అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా నేనైతే 4 సంవత్సరాలు భాగ్యనగరంలో వరుసగా అవధాన సప్తాహాలు, వార్షికోత్సవాన్ని అవధాన సప్తాహాలుగా నిర్వహించాం. అవధానాల హరివిల్లు, అవధాన విభావరి, అవధాన సప్తకం, అటు తర్వాత ఒక 6 శతావధానాలను ఈ మధ్యనే వరుసగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. కర్ణాటకలో శృంగేరిలో, కాశీ మెహమూర్గంజ్లో, విశ్వనాథుడి సన్నిధిలో, ఇక్కడ తెలంగాణ సారస్వత పరిషత్తులో, తెలుగు విశ్వవిద్యాలయంలో ఇలా అనేక చోట్ల ఈ శతావధానాలు జరుగుతున్నాయి. ఈ వైభవం ఇలా కొనసాగి తెలుగువారి యొక్క ఈ అవధాన కీర్తి విశ్వవ్యాప్తమై తెలుగు అందరూ కూడా మళ్ళీ పద్య విద్య పట్ల, అవధానం పట్ల ఆకర్షితులై ఈ కళ దేదీప్యమానంగా వెలుగొందాలని కోరుతూ ఇంతటి ఈ విశ్వవిద్యాలయంలో 2 మాటలు మాట్లాడే ఈ శుభ సందర్భంలో అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు సవినయంగా నమస్సులు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలండి. చక్కని సందేశం, మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన కాకతీయ విశ్వవిద్యాలయ ప్రధానమైనటువంటి ఇంత కార్యక్రమానికి మన దేశంలో విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా అనేక సాహితీ కార్యక్రమాలు నడుస్తూ ఉంటవి. కానీ ఒక అవధాన విద్య ద్వారా, ఒక అవధానం చేయడం ద్వారా వందలాది మంది కవులు ఇక్కడికి వచ్చే అవకాశం లభించింది. ఏదైనా ఇంకొక రకమైన సెమినార్ అయితే ఒక్కొక్క సంబంధించిన వారే వస్తారు. కానీ అనేక భావజాలాలున్న వ్యక్తులకి ఒకే ఒక్క వ్యక్తి అందరినీ సమకూర్చి సమాధానం చెప్పడం అంటే శతావధానం గొప్పతనం అదే. అవధానం యొక్క గొప్పతనం అదే. అందరినీ సమతూకంగా చూడగలిగారు. అందులోనూ విశ్వవిద్యాలయాలలో శతావధానం చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. అది కాకతీయ విశ్వవిద్యాలయానికి దక్కింది. అది పూర్వజన్మ సుకృతం శ్రీరాము గారికి అయితే ఈ చారిత్రక భూమికకి కాకతీయ విశ్వవిద్యాలయానికి అది ప్రధాన భూమిక. అందుకే ఎన్ని ప్రాంతాలు ఎంచుకొని చివరికి ఈ విద్యారణ్యానికి వారు రావడం జరిగింది. అది గొప్పతనం. ఇప్పుడు
మన కాకతీయ విశ్వవిద్యాలయ కులపతి శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంత్రం ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నాం శ్రీ కంది శంకరయ్య గారు, సమన్వయకర్త డాక్టర్ మామిడి లింగయ్య గారు. ఈరోజు మనకు గౌరవ అతిథిగా వేయించేసిన డాక్టర్ రియాజ్ గారు, చైర్మన్ గ్రంథాలయ సంస్థ, ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఇక్కడ ఉన్న వారందరికీ సుపరిచితుడు. ఇంతకుముందే మనం విన్నాము అతనికి ఉన్న అభిలాష, అతని ఉద్దేశము మన తెలుగు భాషకి, మన గ్రంథాలయాలకి ఏం చేయాలో అని. నాకు రియాజ్ గారితో పరిచయం. అతను ఏదైనా అన్నాడంటే అవుతుంది. ఈ కాకతీయ యూనివర్సిటీకి అవన్నీ కావాలి అని ఆశిస్తున్నాను. డాక్టర్ చిరరాజ్ గౌడ్, the Executive Council member of Kakatiya University and Chairman of the Board of Studies in Telugu and also Placement Officer, Kari Sadashivam, Venkatramana Sharma, Krishnamurti Garu, మరియు మిగతా పెద్దలు, నేను ఎవరైనా పేరు పెట్టి అనకపోతే వాళ్ళందరికీ, అదేవిధంగా సభ ముందున్న పెద్దలందరికీ, పోయిన 3 రోజుల నుంచి ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా గౌరవ నమస్కృతులు. అదేవిధంగా మా విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ. మరియు మనందరినీ 3 రోజులు కూర్చోబెట్టి మన ఒక అవలోకానికి అందజేసిన గౌరవనీయులు చేకూరి శ్రీరామ్ గారికి. ఎందుకంటే చేకూరి శ్రీరామ్ గారు మరియు చిరరాజు గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ యూనివర్సిటీలో చాలా సెమినార్లు అవుతున్నాయి, ఇదే రోజు చాలా అవుతూ ఉన్నాయి. అయినా కానీ ఈ సెనెట్ హాల్ అయితేనే మంచిగా ఉంటుందని 3 రోజులు 100 మంది ఇక్కడ ఉండి చేసుకోవాలని ఇదే హాల్ అలాట్ చేసి, మిగతా సబ్జెక్ట్స్కి వేరే హాల్లో చేసుకుంటున్నారు ఇదే టైంలో. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇచ్చిన ప్రామినెన్స్కి, ఒక కన్వెన్షనల్ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీకి ఇటువంటి అవసరం. ఒక వైస్ ఛాన్సలర్గా ఇటువంటి యాక్టివిటీ యూనివర్సిటీల్లో ఉండాలనే ప్రథమ ఉద్దేశంతో, మీ అందరి సహకారంతో ఈ 3 రోజులు ఈ యాక్టివిటీ జరిగింది. పర్టికులర్గా ఈ శతావధానంలో విశేష ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించిన అవధాన ప్రియ శ్రీ చేకూరి శ్రీరామ్ గారికి నా ప్రత్యేక అభినందనలు. శతావధానం ఒక ప్రదర్శన కళగా కనిపించిన అసలు అది విద్యా సాధన, నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యం, భాషా పటిమ, ఇవన్నీ కలిసినప్పుడే ఈ సాధన సాధ్యమవుతుంది. శ్రీరామ్ గారు 10 ఏళ్ల క్రితం అవధాన రంగంలో అడుగుపెట్టి శతావధానానికి అవసరమైన సాధన నిరంతరం కొనసాగించి ఈరోజు విజయాన్ని అందుకోవడం మన అందరికీ ఒక స్పష్టమైన సందేశం. సాధనలో ప్రతిభ వికసిస్తుంది, క్రమశిక్షణతో విజయం వస్తుంది. ఈ సందర్భంగా మన గర్వకారమైన మరో అంశాన్ని గుర్తు చేయాలి. అవధాన శతావధాన ప్రక్రియ ఓరుగల్లులో కాకతీయ కాలంలో, ప్రత్యేకంగా 2వ ప్రతాపరుద్రుని కాలంలో వికసించి నేడు విశ్వవ్యాప్తంగా విస్తరించి వెలుగొందుతుంది.
ఇది గతానికి సంబంధించిన విజయం మాత్రమే. కానీ మన నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కి ప్రత్యేక స్థానం ఉంచి మన విద్యార్థులందరికీ ఒక సృజనాత్మక విద్యా పరంపరను, భారతీయ మేధో పద్ధతులను నేర్పాలని మన ఎన్ఈపి కానీ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఇస్తుంది. ఆ సందర్భంలో ఈ అవధాన ఈ యూనివర్సిటీలో అవడం యూనివర్సిటీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది సాంప్రదాయం కాదు, అదొక జ్ఞాన ఉత్పత్తి విధానం. అవధానం అంటే ప్రక్రియలకు మనకు చూపేది ఇది జ్ఞానం. జ్ఞానం అనేది ఎలా నిర్మించబడుతుంది, ఎలా శాస్త్రీయంగా సాధన చేయబడుతుంది, ఎలా క్రమబద్ధంగా ప్రదర్శించబడుతుంది అనే విషయం. శతావధానం అనేది నిజానికి బహువిద్యల సమాహారం. ఏకకాలంలో అనేక అంశాలపై మనసు పెట్టి ఏకాగ్రతతో స్పందించగలగడం ఇది అరుదైన మానసిక భాషా సాధన. ఈ ప్రపంచం స్కిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ శతావధానం ఒక బలమైన ఉదాహరణ. ఎక్కడైతే ఏకాగ్రత, స్మృతి, భాషా పటిమ, తర్కం, తక్షణ, సృజనాత్మకత, క్రమశిక్షణ ఇవన్నీ ఒక వేదికపై సమ్మిళితంగా కనిపిస్తాయి. ఇదంతా మనం చేసినాం. ఇది నేను రాసుకొని చదువుతున్నాను. ఎందుకంటే ఉన్నది చెప్పాలి. నేను బేసికల్గా ఒక న్యూరోబయాలజీ ఎక్స్పర్ట్ని. 40 years న్యూరో సైన్స్ చదువుకున్నాను. చిన్నప్పుడు మీలాంటి తెలుగు టీచర్లు కూడా చదువుకున్నాను, కానీ తెలుగు అవ్వలేదు. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ దగ్గర ఉన్న స్కూల్లో తెలుగు టీచర్లు ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు. కాకపోతే ఆ తెలుగులో ఉన్న మాతృభాష తెలుగు అయినా కానీ అది చాలా క్లిష్టంగా అనిపించేది, పర్టికులర్గా గ్రామర్ అవన్నీ. అందుకని ఇంతమంది మీ అంతా తెలుగులో ఎక్స్పర్ట్స్, మీ జీవితంలో చాలా మేధస్సు స్థాయికి చేరుకున్నారు కనుక అందుకే కేర్ఫుల్గా రాసుకొని వచ్చి చెప్తా ఉన్నాను. అది కాకపోతే మనందరికీ ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ నేను. ఇప్పుడు మనమున్న కాలం మొత్తం సూపర్ కంప్యూటర్సు, రీసెంట్గా ఏఐ అని వచ్చింది. డీప్సిక్ టెక్నాలజీ, ఏఐ, ఇంకా ముందు ఏఐ ఏజెంటిక్. ఏఐ ఫ్యూచర్ ఏమొస్తుందో ఎవరికి తెలియదు. అందరు అనుకునేది ఈ ఏఐ మొత్తం మనం శాసిస్తుంది అని. మన లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా ఏఐ. చదువు చెప్పడం దగ్గర నుంచి, చదువు నేర్చడం దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న పని చేసే మెషిన్స్ దగ్గర నుంచి, ముందు మనం పోయే కార్లు కానీ ఏదైనా కానీ ఏఐ లేనిది మనం పని చేయం. ఏఐ అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనిషి క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నాయేంటి? అక్షరాలు, నెంబర్, సంఖ్య, నెంబర్. మనం చేసిన మెషినే, చిప్ కానీ ఏది కానీ, మనం యూజ్ చేసే ఆ అక్షరము, సంఖ్యతో అంత ప్రభావితం చేసినప్పుడు, మనందరం పుట్టినప్పుడు అందరం ఒకే తీరుగా పుడతాము. అందరికీ బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ అందరి సైజు కూడా ఒకటేనండి. 1300 గ్రాముల నుంచి 1450 గ్రాముల మధ్యనే ఉంటుంది. అది ఒక మాంసపు ముద్ద. పుట్టినప్పుడు ఏమీ తెలియదు. పుట్టినప్పుడు పిల్లలు ఏడవడం,